కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ. నియోజకవర్గంలో పార్టీల కంటే వర్గాల పోరు ఎక్కువగా ఉంటుంది అన్నారామె. ఆళ్లగడ్డ ప్రజలు తనకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీకి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తుంది. ప్రచారం ఎలా ఉందో పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో భూమా అఖిలప్రియ ఉన్నారు. ఇంటింటికి ప్రచారం తిరుగుతున్నారు, ప్రతి ఇంటికి ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. అసలు ప్రజల నుండి ఎలా స్పందన ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మార్పు కోరుకుంటున్నారు. ఒకటి, ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు చాలా గొప్పగా పరిపాలన చేస్తారని వైసీపీ నాయకులు నమ్మించి మోసం చేస్తున్నారు. ఆ మోసము కేవలము అదేదో చిన్న మోసం కాదు. ఈరోజు గ్రామాలే అభివృద్ధి లేకుండా ఎంత నష్టపోయినారో, ఎంత కష్టపడుతున్నారో అనేది కూడా కళ్ళారా మేము చూస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు వేసిన రోడ్లు కానీ కాలువలు కానీ ఏవీ లేవు. కేవలం తెలుగుదేశం పార్టీలో మేమున్న చేసినప్పుడు పనులు తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత అధికారంలోకి ఏ చేయలేదు, చేయకూడదు డిసైడ్ అయిపోయినారు. చేసి ఎవరైనా బాగుపడితే ఓట్లేకపోతున్నారు వైసీపీ నాయకులు. స్పందన కాదు, ఒక తిరుగుబాటుతనం అనేది ప్రజల్లో కనపడుతుంది. ఆ తిరుగుబాటుతనం తప్పకుండా రేపొద్దున వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పేటట్టుగా ఓట్లేస్తారని మేము నమ్ముతున్నాము. ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం అంటే పార్టీలకి అతీతంగా కుటుంబాల మధ్య పోరు ఉంటుంది. ఈ పోరు ప్రధాన కారణం ఏంటి? పోరు కుటుంబాల మధ్య ఆధిపత్యము, తర్వాత అభ్యర్థులుగా ఒకటే కుటుంబాలకు సంబంధించి అసలు ప్రధాన కారణం ఏంటి? కారణం ఏముంటుంది? ఇంతకుముందు ఫ్యాక్షన్ చాలా తీవ్రంగా ఉన్న టైంలో కూడా వర్గాలు ఏర్పాటు పడినాయి. ఆ వర్గాల ప్రకారంగా కూడా వాళ్ళొక వర్గం ఉంది, మాదొక వర్గం ఉంది. సో ఎవరు ఏ వర్గంలో ఉన్నారో ఆ వర్గంలో ఉండిపోతారు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా పార్టీల కన్నా ఎక్కువ వర్గాలను చూడడం జరుగుతుంది ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా. కానీ గత ఎన్నికలు ఆ విధంగా జరగలేదు. ఈ ఎన్నికలు తప్పకుండా మళ్ళీ ఏ గూటి పక్షులు ఆ గూటికి అందరు చేరుకున్నారు. తప్పకుండా ఈ వర్గాలు అనేది ఉంటేనే రేపు పొద్దున రాజకీయాలు విలువలు ఉంటాయి. ఆ విలువల వల్లనే కాంప్రమైజ్ రాజకీయాల వల్ల ఈరోజు కింద స్థాయి కార్యకర్తలు అదే విధంగా ప్రజలు నష్టపోతున్నారు. సో ఆ ప్రిస్టేజ్లుగా ఇంకా ఆళ్లగడ్డలో రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళకి మాకు ఏ చిన్నది జరిగినా కూడా మీ మీడియా వాళ్ళు దాన్ని హైలైట్ చేసి 2 రాష్ట్రాల్లో కూడా ఆళ్లగడ్డలో ఏదో పెద్ద బాంబు పేలినట్టుగా మేము ఇద్దరం మాట్లాడుకుంటేనే బాంబు పేలినట్టుగా మీరు చూపిస్తున్నారంటే, ఎందుకంటే ఆ వర్గం మా వర్గం ఈ 2 కూడా పోటీలో పాత రాజకీయాలు ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి కాబట్టి దానికి ప్రాధాన్యత అవుతున్నాయి. టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో దిగారు. మిగతా ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నప్పుడు జనసేన బీజేపీ సహకారం ఎలా ఉంది? చూడండి, కేంద్రంలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, లేకపోతే జన సైనికులు కావచ్చు, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా జన సైనికులు బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. జనసేన తరపు నుంచి వాళ్ళ పార్టిసిపేషన్ ఉంది. సో ఎవరు కూడా మేము పిలవలేదే, మాకు రాలేదే ఫోన్ అని అనుకోకుండా బాధ్యత కలిగిన తప్పకుండా మనం అందరం గెలిపించుకోవాలని ఒక బాధ్యతతో అందరూ కూడా ముందుకు వస్తున్నారు. సో ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆళ్లగడ్డలో రాజకీయాలు ముందుకెళ్తున్నాయి. ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ప్రజలు కోరుకునేది ప్రశాంతంగా వాళ్ళు రాత్రిపూట నిద్రపోవాలా. ప్రజలు కోరుకునేది వాళ్ళ పిల్లలు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలా. ప్రజలు కోరుకునేది ఏదైతే ప్రాజెక్టులు కంప్లీట్ చేసి సాగునీటి సమస్య లేకుండా రైతులు ప్రశాంతంగా ఉండాలా. కోరుకునేది ఈరోజు గ్రామాలలో రోడ్లు, కాలువలు, స్థలాలు, ఇల్లు, పెన్షన్లు రావాలా. ఇవి ప్రజలు కోరుకునేది. ఈ పనులన్నీ కూడా చేసేది గతంలో చేయగలిగినది కూడా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సో ప్రజలు కోరుకునేది ఈ ప్రశాంత, అది ఇవ్వగలిగిన వ్యక్తులు మేము. ఎందుకు అంటే రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలనేది ఆల్రెడీ మేము డిసైడ్ చేసుకున్నాము. రేపొద్దున వచ్చిన తర్వాత ఆ పనులని టకటక అయిపోగొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే, ఎందుకంటే ఆల్రెడీ 5 సంవత్సరాలు నష్టపోయినారు. సో మేము వచ్చిన వెంటనే మా కర్తవ్యం కూడా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టడం. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియకి నియోజకవర్గ ప్రజలు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే వైసీపీ నాయకుల్లాగా మేము నిద్రపోము కాబట్టి మాకు తెలుసు మేము ఆళ్లగడ్డ ప్రజలకి ఏం చేయాలనేది. ఈరోజు సాగునీటికి నీళ్ళు అందచేయలేని వ్యక్తి ఇప్పుడు గెలిచిన వ్యక్తి. ఈరోజు అసలు సాగునీటికి నీళ్ళు యాడ్ నుంచి వస్తాయో తెలియదు ఎమ్మెల్యేకి, గెలిచిన వ్యక్తికి.
ఈరోజు తాగునీటి సమస్య తీర్చమంటే వాళ్ళ ఇంట్లో సమస్య అనుకుంటాడు. వాళ్ళ ఇంట్లో నీళ్ళు దొరికితే ఇక మొత్తం ఆలగడ్డలు అంతా కూడా నీళ్ళు వచ్చాయని అనుకుంటాడు. ఈరోజు ఆయన చేతికి డబ్బులు వస్తున్నాయంటే ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఆలగడ్డకు కావాల్సింది ముఖ్యంగా సాగునీటి సమస్య. ఏదైతే చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలో, ఇందాక ఉయ్యలవాడలో కూడా ఇందాక ఒక మీటింగ్లో చెప్పిన కుందు నది పైన ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో అది 1,50,00,000తో గతమే మేము శాంక్షన్ చేయించడం, పనులు మొదలైనాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సెంట్లు భూమి అడ్జస్ట్మెంట్ కోసం దాన్ని ఆపేయడం జరిగింది. అది గాను మొదలైంటే 700 ఎకరాలకి నీళ్ళు వచ్చేవి. మరి అటువంటి ప్రాజెక్టులు ఎందుకు ఈ 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయినారు? ఈరోజు చివరి ఆయకట్టు వరకు ఎందుకు నీళ్ళు ఇప్పలేకపోయినారు? రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కుందు కావచ్చు, తెలుగుగంగ కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి కూడా ప్రతిరోజు ప్రతి పంట బాగా పండించుకునేటట్టుగా నీళ్ళు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది తాగునీటి సమస్య. ప్రతి ఒక్క ఇంటికి కుళాయి ఇప్పిస్తాము, ట్యాంకులు పెట్టిస్తాము, బోర్డులు వేపిస్తాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చెరువులు నింపేసి ఏ ప్రాబ్లం లేకుండా తాగునీటి సమస్య అనేది లేకుండా చేస్తామని కూడా ప్రజలకి మేము మాట ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యమైన నేను ఇచ్చిన మాట కూడా ఈ ప్రాంతంలో 3 పరిశ్రమలు రాబోతున్నాయి. దానివల్ల 5,000 మందికి ఉద్యోగాలు మన ఆలగడ్డలో డిగ్రీ పూర్తి చేసుకునే పిల్లలకి ఇవ్వబోతున్నానని చెప్పి కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. అందుకు నాకు ఓటేయాలని చెప్పి నేను అడుగుతున్నాను. భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి ఒకప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గం కంచుకోట. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ప్రజలందరిలో కూడా తిరుగుబాటుతనం వచ్చింది, కార్యకర్తల్లో కసి ఉంది, మేము గెలుస్తామన్న నమ్మకం మాకుంది. నాకు తెలిసి ఈ 3 లాస్ట్ టైం మిస్ అయినాయి. ఈసారి ఈ 3 అంశాల్లో కూడా మేమందరం చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. కార్యకర్తలు కసిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు అందరూ వేచి చూస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటుతనం ఉంది. ఎప్పుడెప్పుడు ఓట్లు వేయాలని చెప్పి వాళ్ళు వేచి చూస్తున్నారు. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఈ 5 సంవత్సరాలు ప్రజా పోరాటం చేసి మనం ప్రజలకు అండగా నిలబడినాం కాబట్టి తప్పకుండా ఈసారి ప్రజలు మాకు ఓటేస్తారన్న నమ్మకంతో మేము ఉన్నాం. సో తప్పకుండా ఈ 3 అంశాల్లో మేము గెలుస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పసుపు జెండా ఈసారి ఎగరేస్తారా? డెఫినెట్గా ఎగరేస్తాము. రేపు పొద్దున నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మీరే వచ్చి నాకు ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆళ్లగడ్డ నియోజకవర్గం భూమా కుటుంబానికి కంచుకోట. అదేవిధంగా భూమా నాగిరెడ్డి ఏదైతే గతంలో శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి అభివృద్ధి చేశారో అభివృద్ధి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం పెరిగింది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అందుకే ఈసారి ఆళ్లగడ్డ ప్రజలు భూమా కుటుంబానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గం పసుపు జెండా ఎగరేయబోతుంది. ఏదైతే ప్రజలకి ప్రత్యేకంగా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు ఒక ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. సాగునీరుపైనే దృష్టి సారించడం జరిగింది. ఏదైతే నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారో ఆ సమస్యలను పరిష్కారం కోసమే కృషి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను. ఈసారి ఖచ్చితంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరేస్తామని భూమా అఖిలప్రియ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆళ్లగడ్డకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ బ్రదర్, ఎన్టీవీ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి.